హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, మన దాంట్లో కామెంట్లో పెట్టారు తేలు కుట్టిన తర్వాత దానికి ఏం ఆకు ఆడతారు ఏందన్నారు. ఇప్పుడైతే మీకు ఆ తేలు కుట్టేదానికి ఆ విషయాన్ని తగ్గిపోయేదానికి ఒక్క నిమిషంలో తగ్గిపోద్ది ఫ్రెండ్స్. తేలు కానీ కుట్టింది వెంటనే కానీ కడితే ఒక్క నిమిషంలో తగ్గిపోద్ది. ఇప్పుడు ఆ ఆకు అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం అయితే ఆకు కాడికి అయితే పదరండి. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా తేలు కుట్టే ఆకు అని. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇతనే కట్టేది ఆకులు అయితే తేలు కుట్టినా ఇతను కాడికి వచ్చి ఇతను కడతారు. ఇతను ఎవరో కదా మా బాబాయే. మీకైతే చూపిస్తాడు చూడండి ఎలా కట్టాలి ఏందనేది. ఆకు అయితే చూపిస్తాడు. ఏది బాబా? ఉత్తరాయణ మండి ఫ్రెండ్స్, గొలగొంటాకు, ఉత్తరాయణ మండి గులకరొంటాకు, ఈ రెండు ఈ పొలం గట్ల మీద ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇగో గులకరొంటాకు ఒకటి, ఉత్తరాయణ రెండు కట్టాలా. కొంతమంది అయితే ఒక్కాకే కడతారు, ఉత్తరాయణ ఆకే కడతారు. అట్లా తగ్గదు. గులకరొంటాకు, ఉత్తరాయణ ఆకు ఈ రెండు అయితే మన ఎత్తుకుపోయి దాన్ని ఎలా కట్టాలి ఏంది దాంట్లో ఏమేమి వేయాలి మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను. ఇంతకరా ఆ మాదిరి కొలుచుకోవాలన్నమాట. కొలుచుకొని మనం పోవాలి. ఇది ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్, పొలం గట్ల మీద ఉంటుంది. ఎవరైనా మనకి ఎక్కువ ఏంటంటే పొలం గట్ల మీద పోయినప్పుడు తేలు గిల్లు కొడతా ఉంటాయి. ఏదైనా పని పోయినప్పుడు కయ్యారాలు పోయేటప్పుడు ఎవరైనా రైతులు పొలం గట్ల మీద దొరుకుతారు కాబట్టి ఎక్కువ కొడతాయి. కాబట్టి తేలులో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి నార్మల్ తేలు ఉంటుంది, ఒకటి గుడ్డి తేలు ఉంటుంది. గుడ్డి తేలు బాగా ఇష్టం కదా, భయంకరమైన ఇష్టం ఫ్రెండ్స్ అది. చూద్దాం ఇప్పుడు దీన్ని ఎలా కట్టాలో ఏందని చూపిస్తాడు ఫ్రెండ్స్. ఆకైతే అలా ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా మీరు. ఇది ఏం పేరు? దీని పేరు మర్చిపోయింది. గులకరొంటాకు, ఉత్తరాయణ మండి. ఫస్ట్ గులకరొంటాకు అయితే ఒలిచేసుకున్నాడు. ఇప్పుడైతే ఉత్తరాయణ మండి అయితే వలుస్తా ఉన్నాడు. తేలు కుట్టిన వెంటనే ఒక నిమిషానికి అయితే తగ్గిపోతుంది ఫ్రెండ్స్. తెల్లగడ్డ, ఉత్తరాయణ మండి, గులకరొంటాకు ఈ మూడు కలిపితే కట్టాలి. అలా నలుపుకోవాలి. అలా నలుపుకొని చూస్తా ఉన్నారు కదా, బాగా నలుపుకోవాలి. మనకి ఎక్కడైనా పొలం గట్ల మీద కట్టపోతే మాత్రం తేలు కుడితే మాత్రం భయంకరమైన నడిపోస్తుంది ఫ్రెండ్స్. దీనికని ఈ రెండు కలుపుకొని కట్టామంటే ఒక్క నిమిషంలోనే లేచి మనిషి అస్సలు లేచి కూర్చుంటాడు. పైకి లేచి ఇప్పుడు దాన్ని బాగా నలిపేసుకుని చేసిన తర్వాత మనకి పై చూడండి ఈ మాదిరిగా అయితే నలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, నలుపుకొని మనకి కాలు మీద కుట్టింది కదా, కాలు మీద కుట్టిన కాడి నుంచి పైకి ఎక్కుతుంది అనమాట. బాగా పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ గజ్జలలోకి వస్తుంది నొప్పి. ఈ ఆకుని ఏం చేయాలంటే ఆ గజ్జల కాడి నుంచి మన కాలు కుట్టేదాకా అదే మాదిరి పొసిరిని అదే మాదిరి పోసుకుంటా మనకు కుట్టిన కాడికి అయితే దింపుకునియాల. అలా దింపేసుకుంటే ఆ విషయం అనేది ఇరుగుడు అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అదే మాదిరి పోస్తూనే ఉండాలా. గజ్జల కాడి నుంచి కింద దాకా పోస్తుంటా అదే మాదిరిగా. చూస్తున్నా మీకు చూపిస్తున్నాడు. దీని ఆకు కట్టేటప్పుడు కూడా ఫ్రెండ్స్ మొత్తు పదార్థాలు అయితే ఏం జోబీలలో ఉండకూడదు. కట్టే మనిషికి కట్టించుకునే మనిషికి ఇద్దరు కూడా మొత్తు పదార్థాలు ఉండకూడదు. అప్పుడైతేనే అది గబాన్ని దిగుతుంది. ఒక్క నిమిషంలో తగ్గిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అదే మాదిరిగా. మళ్ళీ చేతి మీద కుట్టినా కూడా గజ్జలలోకి ఎక్కుతుంది అనమాట. గజ్జలలోకి ఎక్కినప్పుడు ఇక్కడి నుంచి గజ్జల కాడి నుంచి పూసుకుంటూ శంకల నుంచి ఇదే మాదిరి పూసుకుంటూ ఆడికి వచ్చిన తర్వాత ఆ ఆకుని ఒక ముద్దగా పెట్టేసి కట్టియాల. చూడు, ఇప్పుడు ఆ ఆకు కట్టిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, చంకలో ఉంటుంది. చంకలో నుంచి ఏడకి వస్తుంది, ఏడు నుంచి ఇక్కడ దిగుతుంది. అంటే స్టెప్పులు దిక్కుంటా మనకి తేలి ఆడ కుట్టిందో ఆడికి వచ్చి ఆగిపోద్ది అనమాట నొప్పి. అప్పుడు తేలు కుట్టే ఆడికి వచ్చి తగ్గిపోయిన తర్వాత ఎమటేలు వేసి మనం స్థలస్థానం అయితే చేసేయాలి ఫ్రెండ్స్. చేస్తే ఇంకా పూర్తిగా తగ్గిపోద్ది. చూడండి అయితే అది ఫ్రెండ్స్. మా బాబాయ్ అయితే చూపించాడు కదా ఆకు తేలికి ఎలా కట్టాలనేది. ఈ ఆకు మన మాదిరికి ఇక్కడ గద్దల్లో నుంచి ఇలా దిక్కుంటూ వచ్చేటప్పుడు మన కాలు మీద ఉంటుంది కదా, ఆ కాలు కాడైతే దీన్ని పెట్టుకొని మనం కట్టేసుకొని ఈ ఆకు కట్టుకున్న తర్వాత మనం పాటించాల్సింది ఏంటంటే మంచం మీద కూర్చోకూడదు, చాప మీద కూర్చోకూడదు. అలాగే మొత్తం పద్ధతి ఏది వాడకూడదు ఫ్రెండ్స్. అలా వాడకుండా నియమాలు కానీ పాటిస్తే ఒక్క నిమిషంలో అయితే నిప్పొచ్చి తగ్గిపోద్ది. ఇతనైతే చాలామంది కట్టున్నాడు ఆ ఆకు అనికైతే మీకు చూపిస్తున్నాను. కావాలంటే మీరు కూడా ఈ తేలు కుట్టేటప్పుడు అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకున్నారు కదా, ఉత్తరాయణ మండి, గులకరొంటాకు, తెల్లగడ్డ ఆ మూడు కలిపి కట్టాలి.
ఎక్కువగా మనం ఏంటంటే పొలాలు అలా తిరుగుతూ ఉంటాం కాబట్టి పండ్లకి పోయినా ఏదైనా జవాల కాడికి పోయినా ఎట్ట పోయినా ఎక్కువ రాయల మీద ఉంటాయి. గుడ్డి తేలు గుట్టినా ఏది గుట్టినా ఈ ఆకునైతే కడతారో. ఒక్క నిమిషానికి తగ్గిపోతే చెప్తున్నాడు కదా, ఒక్క నిమిషానికి. కానీ అతను మాట్లాడలేడు, ఎందుకంటే మా ఊరికి వీడియో మొదలు చెప్పాలంటే నోరు తిరగదు. అందువల్ల నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకైతే మళ్ళీ ఆకు చూపిస్తాను. ఒకసారి మళ్ళీ చూద్దారండి, చూపిస్తారని అయితే ఇందాక చూశాను. మళ్ళీ చూడండి, ఎందుకంటే ఒకసారి చూపించి తీసే కదా మీకు అర్థం కాదు. మళ్ళీ 2 చూపిస్తారా. చూడండి, ఉత్తరాయణ మండి ఇది మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. ఇది అనమాట గులకరొట్టాకు అనేది. చూడండి ఎలాగుంటుంది గులకరొట్టాకు. ఇది ఎక్కువ పొలాల మీదనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అడవులలో ఉండదు కదా, ఇది అడవులలో అయితే ఉండదు, ఎక్కువ పొలాల మీదనే ఉంటుంది. చూస్తున్నారు కదా, చూడండి బాగా పూత కూడా చూడండి ఎలా ఉందో. ఇది ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తానంటే మనకి మొన్న ఏసలేరు గురించి చెప్తే దాంట్లో కామెంట్ పెట్టారు తేలు కుట్టేదానికి ఆగుంటే చెప్పన్నాను. ఈ ఆకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, వస్తున్నారు కదా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో ఉంటా. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్లు అయితే కలపండి. నెక్స్ట్ వీడియోతో ఉంటా. బాయ్.